మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సభ్యత్వం ఉన్న సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాత్రి 8 గంటలకల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. శివాజీ రాజా నరేష్ మా అధ్యక్షుల రేసులో ఉన్నారు. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఉన్న శివాజీ రాజా మరోసారి పోటీ చేస్తుండగా ఇక అదే ప్యానెల్లో జనరల్ సెక్రటరీగా పనిచేసిన నరేష్ శివాజీ రాజాకు పోటీగా బరిలోకి దిగారు. మా అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. థ్యాంక్ యూ లక్ష్మీ ప్రియాంక. ఉదయం నుంచి కూడా సార్వత్రిక ఎన్నికలనే తలపిస్తూ సాగినటువంటి ఏదైతే పోలింగ్ ఉందో ఇప్పటికే ముగిసిందని చెప్పాలి. ఎవరైతే ఆర్టిస్టులు లోపల ఉన్నారో వాళ్ళైతే ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ కొనసాగితే 3 వరకు లోపల ఉన్న ఆర్టిస్టులు పోలింగ్ ని తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు 60 నుంచి 70% వరకు పోలింగ్ అయితే కొనసాగింది. ఇప్పటి వరకు ఉన్న ఆర్టిస్టులందరూ కూడా చాలా వరకు బిజీ ఆర్టిస్టులందరూ కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వేరే వేరే ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా అందరూ వచ్చి వాళ్ళ ఓటు హక్కుని మా సభ్యులుగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు జీవి గారు ఉన్నారు, సీనియర్ నటుడు ఆర్టిస్ట్ జీవి గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. జీవి గారు చెప్పండి, ఎంతో మంది బిజీ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా వేరే స్టేట్స్ లో ఉండి కూడా యాక్టింగ్ ప్రస్తుతం షూటింగ్స్ లో బిజీ ఉన్నప్పటికీ వచ్చామని చెప్తున్నారు. సో ఈ విధంగా మా సభ్యులందరూ కూడా వచ్చి ఓటు హక్కుని ఇంత పెద్ద మొత్తంలో వినియోగించుకోవడం పట్ల ఏం చెప్తారు? ఇది ఒక చాలా మంచి పరిణామం. ప్రీవియస్ గా మా గురుగారు దాసనారాయణరావు గారు ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే వేద వాక్కు. వీళ్ళ ప్రెసిడెంట్ వీళ్ళు అదే ప్యానెల్ కూడా ఆయనే సెట్ చేసేవారు. ఏమన్నా కష్ట నష్టాలు ఉన్నా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సాల్వ్ చేసేవారు. ఇది ఇప్పుడుగా వచ్చిన అనాదిగా వచ్చిన ఒక ఆచారం. తర్వాత ఇప్పుడు ఏంటంటే దాసరి గారు కాలం చెల్లించిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ ఒక పెదరాయుడు ఒక గాడ్ ఫాదర్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు ఏంటంటే మీకు తెలుసు సమకాలీన రాజకీయాలు ఎలా ఉన్నాయో. ఎవరో ప్రతి ఓడు ప్రజాసేవ, కులం, మతం, ప్రాంతం ఇలాగా అది ఒక విధమైన ఇట్ హెస్ కరప్టెడ్ లాట్ ఆఫ్ పీపుల్స్ మైండ్స్. మూవీ ఆర్ట్ అసోసియేషన్లో ఇంకా అది రాలేదు. ఇప్పుడు బయట అయితే ఇసుక రీచ్లను మైన్స్ అనో ఇన్కమ్ అనో ఏదో ఉంటుంది, మనకు అందరికీ తెలుసు, చూస్తున్నాం ఆంధ్రాలో. అక్కడ మూవీ ఆర్ట్ అసోసియేషన్లో ఉన్నది 800 మంది. దట్ ఈస్ నాట్ మచ్ ఫండ్ ఆల్సో. ప్రతిదానికి కాంట్రిబ్యూషన్ చేసుకోవడం లేకపోతే ఈవెంట్స్ చేయడం. మెయిన్ మూవీ ఆర్ట్ అసోసియేషన్కి మెయిన్ ఏంటంటే అందరూ ఇప్పుడు హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ వెల్ సెటిల్డ్. అలాగనే అందరూ నాట్ వెల్ సెటిల్డ్. దెర్ ఆర్ డిజర్వింగ్ పీపుల్. సినిమాలు నమ్ముకుని వేరే ఏమి చేయకుండా సినిమాయే మా దయ్యం కళామాతల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళకి ఏమన్నా లోటుపాట్లు, వాళ్ళకి ఏమైనా అవసరాలు, వాళ్ళకి ఏమన్నా బతకడానికి కానీ సపోర్ట్ చేయడానికి ఉన్నదే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఓకే, అలాంటి ఒక గొప్ప థాట్ తీసుకుని చాలా మంది వచ్చేటప్పటికి మేము సర్వీస్ చేస్తాం పూర్ పీపుల్కి అనేటప్పుడు ఇప్పుడు ఏమైందంటే 2 ఇలాగ ఒక మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో ఇది నేను కూడా ఇదే అనుకున్నాను, ఇంకో మేనిఫెస్టో మేము కూడా ఇదే అనుకున్నాం. 2 ప్యానెల్స్ అయినాయి. ఇప్పుడు నౌ దే ఆర్ కంటెస్టింగ్. ఇది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. బట్ ఎలక్షన్ ఉండడం అనేది ఎవ్రీ 2 years గుడ్ పరిణామం. ఎందుకంటే ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఏ గుడ్ మంచి సైన్ మూవీ ఆర్ట్ అసోసియేషన్. మీరు అన్నట్లుగా పెద్దలు దాసరి గారు ఉన్నప్పటికీ ఇప్పటికి చాలా తేడా వచ్చింది కదా. సో ఒకప్పుడు యునానిమస్ గా ఏకగ్రీవంగా ఎన్నుకునే పరిస్థితి ఉండేది. ఒక్కసారి ఎలక్షన్ జరిగినట్లున్నాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నుకునే పరిస్థితి లేకుండా ఈ విధంగా 2 ప్యానెల్స్ మధ్య ఎలక్షన్ జరగడాన్ని ఎలా చూడాలంటారు? అప్పటికి ఇప్పటికి డిఫరెన్సెస్ 2 ప్యానెల్స్ ఉండి అది ఇదప్పటికి 2 వర్గాలు అనుకుంటున్నాం. వర్గాలు ఏమి లేవు ఇక్కడ. యువర్ థాట్ ఆఫ్ డూయింగ్ సోషల్ సర్వీస్
ఒక ప్యానెల్ థాట్స్ ఒకలా ఉంటాయి, ఇంకో ప్యానెల్ థాట్స్ ఒకలా ఉంటాయి. నో టూ పీపుల్ థాట్స్ ఆర్ లైక్. ఇది బాగుంటుందని ఒకళ్ళు, ఇది బాగుంటుంది ఒకళ్ళు. ఇప్పుడు దీనికి ఆ కుటుంబానికి చెందిన వాళ్ళు ఈ కుటుంబం చాలా మంది చెప్తారు, అలాంటిదేమీ లేదు. ఓకే, చాలా మంచి పరిణామం. ఇంతమంది కంటెస్ట్ చేస్తున్నారు. గెలిచిన వాళ్ళు కంపల్సరీగా పెట్టిన మేనిఫెస్టోలో దే హ్యావ్ టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్. గెలవని వాళ్ళు అయ్యో ఓడిపోయామో ఇంటికి వెళ్ళిపోయాము అనుకోవడం కాదు. వాళ్ళు ఎప్పుడు గెలుస్తారంటే గెలిచిన వాళ్ళు ఎప్పుడైతే మేనిఫెస్టోలో పెట్టిన చెయ్యకపోతే ఓడిపోయిన వాళ్ళు నుంచుని వాళ్ళని క్వశ్చన్ చేసి చేయించడంలో ఓడిపోయిన వాళ్ళు గెలుపుంటారు. ఇలాంటి ఒక గుడ్ వాతావరణం ఉంటుంది. ఇలాంటి ఒక ట్రెండ్ సెట్టింగ్ ఎలక్షన్స్ జరిగితే వీటికి మీడియా గివింగ్ ఫ్యాంటాస్టిక్ కవరేజ్, ఎస్పెషలీ మై ఫేవరెట్ ఛానల్ టీవీ 99. ఎందుకంటే నాకు థాట్ చంద్రశేఖర్ గారిని గురువులు అంటాడు. సో ఆయన ఛానల్లో మాట్లాడడం ఫస్ట్ నాకు హ్యాపీగా ఉంది. సో ఇలాంటి ఒక ట్రెండ్ సెట్టింగ్ ఎలక్షన్స్ వేర్ ద ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ ఇన్ ఏ వెరీ కార్డియల్ అట్మాస్ఫియర్. అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒడు నవ్వుతూ ఉండే, గెలిచినోడు నవ్వి, ఓడిపోయినోడు నవ్వి, ఇవాళ చూడ సాయంత్రం మొత్తం అందరూ కలిపి మళ్ళీ పార్టీ చేసుకుంటారు, అందరూ కలిపి పార్టీ చేస్తారు. ఇలాంటి ఒక ఇది బాగా టెలికాస్ట్ చేస్తే మేబీ ఇట్ విల్ చేంజ్ సమ్ పీపుల్స్ థాట్ అబౌట్ మన రెగ్యులర్ ఎలక్షన్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇట్స్ ఎ వెరీ గుడ్, ఇక్కడ హైదరాబాద్లో జరిగే మంచి డెవలప్మెంట్. ఓట్ కాస్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చెప్తున్న మాట ఇది. అందరి మధ్య సఖ్యత ఉంది, చాలా మంచి వాతావరణం, ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందంటూ చెప్తున్న పరిణామం శుభపరిణామం అని చెప్పాలి. కానీ రెండు ప్యానెల్స్ మధ్య జరిగిన మాటల యుద్ధం ఏదైతే ఉందో అది దాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఓవైపు మేము ఇది ఇస్తామంటే మేము ఇది ఇస్తామని చెప్పడం, కానీ గతంలో ఉన్న సమస్యలు చాలా వరకు శివాజీరాజా ప్యానెల్ పరిష్కరించలేకపోయిందనేటువంటి కామెంట్స్ చూస్తుంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇద్దరు పీపుల్ కంటెస్ట్ చేస్తున్నప్పుడు స్టేట్మెంట్స్, కౌంటర్ స్టేట్మెంట్స్, అక్యుజేషన్స్, కౌంటర్ అక్యుజేషన్స్, ఇది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రాటిక్ ఎలక్టోరల్ ప్రాసెస్. ప్రీవియస్గా ఏముండదంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టిన కొత్తలో ఒక ప్రెసిడెంట్ గారు ఉండేవారు. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని చెప్పి విజిటింగ్ కార్డ్ ప్రింట్లు చేసుకుని ఆయన పనులు చేయించుకోవడం బయట. ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మూవీ ఆర్టిస్టులు అందరూ నాతోనే ఉన్నారు, నేను చెప్పినట్టే వస్తారు, ఇది పార్టీ మనుషులు. అక్కడి నుంచి మూవీ ఆర్టిస్టులో చిన్న చిన్న గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఎందుకంటే కులం అనేది చాలా పెద్ద పార్ట్ ప్లే చేస్తుంది వద్దనుకున్నా. కానీ కులాలు మతాల వారీగా విడగొట్టి జరిగిన రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త పార్టీ వస్తుంది. కులం మనుషులతో ఒక కులం అని. గతంలో అధ్యక్షులుగా పనిచేసిన రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, మురళీమోహన్ గారు కావచ్చు, ఇలా వీళ్ళందరూ కూడా వాళ్ళ పీరియడ్ ని, వాళ్ళ టైం ని కంప్లీట్ చేసుకున్నారు 2 సంవత్సరాలు. ఆ తర్వాత వేరే వాళ్ళకి అవకాశం కల్పించారు. కానీ శివాజీరాజా వచ్చేటప్పటికి 2 సంవత్సరాల పూర్తిని కంప్లీట్ చేసుకున్న గతంలో ఉన్న ఒప్పందం ప్రకారం ఆయన మళ్లీ పోటీ చేయకుండా ఉండాల్సింది పోయి ఎందుకు పోటీలో దిగారు, కొత్త వారికి ఎందుకు అవకాశం ఇవ్వరనేది నరేష్ ప్యానల్ నుంచి చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు లాస్ట్ టైం ప్రెసిడెంట్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయితేనే సర్వీస్ చేయాలని ఏమీ లేదు. ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ బోత్ ఆర్ ఈక్వల్లీ పవర్ఫుల్. ఓకే, లాస్ట్ టైం నరేష్ గారు కూడా సెక్రటరీగా చేశారు అనుకుంటాను నేను. సో బోత్ హ్యావ్ కంటెస్టెడ్ ఇన్ 1-2-3 పొజిషన్స్. హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు ఇక్కడ. వాళ్ళ బైలాస్లో ఎక్కడ ఒక ప్రెసిడెంట్ 2 years జైలు మళ్ళీ చేయకూడదని అనేది ఉందో లేదో మనకు తెలియదు. కానీ శివాజీరాజా మీరు అడిగిన క్వశ్చన్ అడిగాను. ఆయన ఏమన్నా అంటే అన్న లాస్ట్ టైమ్ ఐ ప్రామిస్డ్ మెనీ థింగ్స్, ఐ హావ్ డన్ ఓన్లీ హాఫ్. ఇంకోసారి అవకాశం ఇస్తే యాజ్ ఎ ప్రెసిడెంట్ ఐ విల్ కంప్లీట్ ఇట్, దీని తర్వాత మళ్ళీ కంటెస్ట్ చేయండి అని అన్నాడు. ఇట్ వాజ్ ఆల్సో లాజికల్. అండ్ ఇప్పుడు నైట్ శివాజీరాజా నేను ప్రెసిడెంట్ అనలా. ఇప్పుడు ఆయనకంటూ లాస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, సపోర్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ అడిగారంట, అన్న నువ్వు ఉండి కంప్లీట్ చేసి నువ్వు చెప్పింది చేయలేకపోయి డ్యూ టు సమ్ ఇష్యూస్, చిన్న పొరపాట్లు జరిగి అన్ని సర్దుకుని దాని తర్వాత నీ ఇష్టం నువ్వేం కూడా చేసుకోని చెప్పని అన్నారు. అయితే చెయ్యకూడదు, ప్రజాస్వామ్యంలో చేయకూడదని ఏం లేదు, ఎవడన్నా ఎక్కడన్నా పోటీ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇట్ ఇస్ నో హార్మ్ ఇన్ గివింగ్. మెజారిటీ ఆఫ్ ద 800 members లేదు రెండోసారి పోటీ చేయదు ఓడిస్తారు, లేదు మంచి పనులు చేశారంటే గెలిపిస్తారు. ఇప్పుడు ఒకవేళ నరేష్ గారు గెలిచారనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ ఆయన పోటీ చేయరు అని చెప్పి రూల్ లేదు కదా, చెప్పలేం కదా. సో రెండోసారి ఎందుకు చేయకూడదు అనేది అది క్వశ్చన్ కాదు. లెట్ హిమ్ డూ ఇట్. నో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ జీవి గారు. సో అది జీవి గారు చెప్తున్నటువంటి మాట. ఏంటి అంటే గతంలో పోటీ చేసినప్పటికీ 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న మళ్ళీ ఎందుకు శివాజీరాజా పోటీ చేస్తున్నారు అన్నప్పుడు ఎస్, గతంలో చేయాల్సిన పనులు ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో మరొకసారి అవకాశం ఇస్తే 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉండదు, కాబట్టి ఇంకొక 2 సంవత్సరాల్లో అనుకున్నవన్నీ పనులు కూడా పూర్తి చేసే పరిస్థితి ఉంటుంది అంటూ చెప్తున్నారు. మరోవైపు 60 నుంచి 70% పోలింగ్ ప్రక్రియ పోలింగ్ అయితే నమోదైందని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. సో ఇలాంటి ఏదైతే
ఏదైతే ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం చూస్తుంటే చాలా శుభపరిణామం అంటూ కూడా జీవి ప్రకాష్ ఇక్కడ నుంచి చెప్తున్నారు. ప్రస్తుతం రైట్ లక్ష్మీ థ్యాంక్ యూ ప్రియాంక. నవీన్. For more updates, please subscribe 99 TV Telugu.